కలకాలం సుఖ సంతోషాలతో వర్ధిల్లు. అలాగే ఈ ఇంటికి ఓ చిన్నారి బాబునిచ్చే. పెద్దమ్మగారు, నేను కూడా ఈ తంతులో పాలు పంచుకోవచ్చా? అరే తప్పకుండా, వచ్చే వచ్చే. వస్తున్నాను. కూర్చోమ్మా. నువ్వు కానివ్వు. చిన్నమ్మగారు, ఒక విషయం చెప్పనా? ఏదో పిట్టకొచ్చు కూతగరం అనుకోకండి, కానీ మీరు బాబుగారు చాలా పెద్ద దొంగలండి. ఇప్పుడు చిన్నారి బాబు వస్తాడు కదా, వచ్చాక నేను మీ దగ్గర బోలెడని తీసుకుంటాను. మతిగాని పోయిందా నీకు కాంతం? వితంతు వయ్యుండి కోడలికి సీమంతం తాంబూలం ఇస్తావా? అదెలా కుదురుతుంది? అమ్మగారు, మీరేడుస్తున్నారా? లేదు, నువ్వెళ్ళు. నా బుర్ర పాడు చేయకు. ఆగు పిల్ల, అక్కడికి వెళ్ళకూడదు. శుభకార్యాలప్పుడు అక్కడ వితంతు నీడపడినా అశుభం అంటారు. అక్క సరిగ్గానే చెప్పింది. గోవిందయ్య గారు, కింద నుంచి గానా బజానా వినిపిస్తుంది. ఇంట్లో ఏదైనా పూజ జరుగుతుందా? చూసావా, నీకూడా తెలియదు కదూ. చిన్నమ్మగారు నెల తప్పారు. నెల తప్పడం అంటే? అది నువ్వే చెప్పు తల్లి. నిజంగానే సాగర్, నీకు కొంచెం కూడా బుర్రలేదు. నెల తప్పడం అంటే అర్థం చిన్నమ్మగారికి బిడ్డ పుట్టపోతున్నాడు. బిడ్డ? బిడ్డేమిటి? ఎవరి బిడ్డ అసలు? ఎందుకు అసలు బిడ్డ? బాబుగారికి చిన్నమ్మగారికి బిడ్డ కలగపోతున్నాడు. అంటే అర్థం నీకొక తమ్ముడొస్తాడు. అమ్మగారే చెప్పారు, మనవడే పుడతాడు. మూడో మనవడు. ఏంటి? నాకు తమ్ముడు పుట్టబోతున్నాడా? అది నీకెలా తెలుసు? ఎలా అంటే తెలుసంతే. నువ్వు ఇంట్లోనే ఉన్నా నీకు ఈ సంగతి కూడా తెలీదా? గానా భజానా వినపడలేదా మీకు? ఎంతో మంది ఆడవాళ్ళు వచ్చారు. చిన్నమ్మ గారిని వాళ్ళంతా ఆశీర్వదించారు. నీకోటి తెలుసా? చిన్నమ్మ గారికి ఎర్ర దుపట్ట కూడా కప్పారు వాళ్ళంతా. అబ్బాయి పుడతాడు కదా, అందుకోసం. మమ్మీ డాడీలతో మాట్లాడాల్సిందే నేను. నేను కూడా మాట్లాడాలి వాళ్ళతో. ఇందులో అసలు మాట్లాడాల్సిన విషయం ఏముంది? మీ ఇద్దరికి సంతోషంగా లేదా? మీకొక తమ్ముడు రాబోతున్నాడు. ఎందుకు లేస్తున్నావు సాగర్? చిన్నమ్మగారు మంచిని దిక్కూడదని చెప్పారు కదా. పెద్ద డాక్టర్లా మాట్లాడక అర్థమైందా? నోరు మూసుకొనుండు, బుర్రలేని గంగ. రా అన్నయ్య. సాగర్, మతిగాని పోయిందా నీకు కాంతం? వితంతు వయ్యుండి కోడలికి సీమంతం తాంబూలం ఇస్తావా? ఒక వితంతువు స్త్రీ గర్భవతి అయిన ఆడదానికి ఇలాంటి ఆచారాన్ని నిర్వర్తించకూడదు.
ఏమైందమ్మా? ఎందుకలా చూస్తున్నావు? మీ శాస్త్రాలు, మీ ఆచార నియమాలు మీరు ఆ తంతు చేయకుండా అడ్డుపడచ్చు. కానీ కన్నతల్లి ఆశీస్సులు అందుకోకుండా మమ్మల్ని ఏది అడ్డుకోలేదు. చిరంజీవి హాయిగా ఉండండి. మీ ఇద్దరి జంట కలకాలం కళకళ్ళాడుతూ ఉండాలి. ఇదేంటి కొడలా, ఇద్దరి పిల్లలకి తల్లివయ్యావు, మూడో బిడ్డని కనబోతున్నావు, ఇప్పుడు వంగోకూడదని నీకు తెలీదా? అత్తయ్య గారు, నాకు మీ ఆశీస్సులు తోడుగా ఉన్నంత వరకు ఏమీ జరగదు, అన్నీ బాగుంటాయి. నిత్య సుమంగళిగా వర్ధిల్లు నువ్వు. 3 పువ్వులు 6 కాయలుగా జీవించు కొడలా. నా శ్రమంతా వృధాయేనా? నేనెంతో కష్టపడి ఒక వంక చిచ్చు రగిలిస్తుంటే ఇంకో వంక అత్తా కోడళ్ళు కన్నీళ్లు కురిపించి ఆ మంట ఆర్పేస్తున్నారే. అమ్మా, మన కుటుంబంలో ఆడపిల్ల లేకపోవడం పెద్ద లోటు. అమ్మాయి పుట్టాలని ఆశీర్వదించమ్మా. నేను పోయినసారి కూడా అమ్మాయే కావాలనుకున్నాను, కానీ తమరి సాలిగ్రాముడు తమరి కోరికే నెరవేర్చాడు. అంతే, ఈసారి కూడా శాలిగ్రాముడు నా కోరికే నెరవేరుస్తాడు. ఎందుకంటే నాకు మనవడే కావాలి. నువ్వెంత చెప్పినా వినిపించుకోవుగా. అంటే నేను పుట్టినప్పుడు నాన్నమే సంతోషించింది, మీరు సంతోషించలేదా? అదేం మాట నాన్న, నువ్వు పుట్టినప్పుడు మాకెందుకు సంతోషం లేదా? నేను ఈ వాడ మొత్తం మిఠాయిలు పంచిపెట్టాను. విన్నావా మీ నాన్నగారు ఏం చెప్పారో? అసలు నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? నీ ఆరోగ్యం బాలేదు కదా, వెళ్ళు విశ్రాంతి తీసుకో. అక్కర్లేదు. ముందుగా నేను అమ్మని నాన్నని ఒకటి అడిగి తెలుసుకోవాలి. ఇందాక మీరేమన్నారు? మీకు ఆడపిల్లే కావాలనుకున్నారుగా. అంటే నేను పుట్టేసరికి మీరంతా చాలా సాడ్ అయిపోయారు కదా, అవునా? ఇక ఈసారి అమ్మాయి పుట్టిందంటే అప్పుడెవరూ నన్ను ప్రేమించరు చెప్పండి. నేనెవరికి కావాలి? నన్ను మర్చిపోతారు కదా మీ ఇద్దరు. సాగర్, ఏమిటలా అంటున్నావు? చూడన్నా, తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డల్ని అందరినీ ప్రేమిస్తారు. నువ్వు అనుకున్నట్టే అయితే మేం కేవలం ప్రదీప్ని ప్రేమించేవాళ్ళం, నిన్ను ప్రేమించం కదా. మరిప్పుడు చెప్పు, మాకు నీ మీద ప్రేమ లేనట్టా? మీరు అబద్ధం చెప్తున్నారు. నేనిప్పుడే విన్నాను, నాన్నగారికి కావాల్సింది నేను కాదు, అమ్మాయి కావాలి. మరి నన్నెందుకు పుట్టించారు మీరు? నన్నెట్టి పరిస్థితిలో ఏ డాక్టర్కి చూపించద్దు. నేను చచ్చిపోతేనే బాగుంటుంది. ఏంటే మాటలు? మంచి జరగాలని కోరుకో. నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అంటే నానమ్మ చచ్చిపోవాలన్నా నీ కోరిక? నేను నిజంగానే చెప్పాను నానమ్మా, నేను వీళ్ళ అబ్బాయిని కాదు, ప్రదీప్ అన్నయ్యే వీళ్ళ అబ్బాయి. ఇప్పుడు ఇక కూతురు కూడా వస్తుందిగా, ఇక నా అవసరం వీళ్ళకేముంటుంది? అదేమిటి నాన్న, అలా జరుగుతుంది ఎక్కడైనా? ఏం మాట్లాడుతున్నాడు చిన్న? అలాగే జరుగుతుంది నానమ్మా, నన్నెవరూ ప్రేమించరు. ఆపు సాగర్, నీకు తెలిసే మాట్లాడుతున్నావు ఇదంతా? నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. కోప్పడకండి, చిన్నపిల్లాడు కదా. నాన్న సాగర్, అలా అనకూడదు చిన్న. ప్రదీప్ అంటే ఎంత ఇష్టమో నువ్వన్నా అంతే ఇష్టం. నువ్వు మా అందరికీ ముద్దులు బిడ్డావు కదా. నేను కేవలం నానమ్మకి ముద్దు బిడ్డని, మీ ఇద్దరికీ కాదు. ఎందుకంటే నానమ్మకి అమ్మాయిలంటే ఇష్టం ఉండదు. నీకు నాన్నకి ఆడపిల్లలు కావాలి. సరే అయితే అలాగే తెచ్చుకోండి. అరే చిన్న చిన్న సాగర్, సాగర్, ప్రదీప్, నువ్వే చెప్పాలి నీ తమ్ముడికి. నేనేం చెప్పగలను? నాకే ఏం అర్థం కావట్లేదు. నాకు కూడా సాగర్ లాగే ఆ విషయమే టెన్షన్గా ఉంది. ఇంకో బిడ్డ పుట్టిందంటే మీ ఇద్దరికి మా మీద ప్రేమ తగ్గిపోతుంది. మీ ఇద్దరు ఇదంతా ఆలోచించుకొని ఉండాల్సింది కొంచెమైనా. నేను ఇప్పుడు పెద్దవాడిని అయిపోయానుగా. సాగర్ కూడా ఇప్పుడేం చిన్నవాడు కాదు. మీ ఇద్దరికి ఇంకో బిడ్డ కావాల్సి వచ్చిందా? ఓ గాడ్, స్కూల్కి ఇంకేం మొహం పెట్టుకొని వెళ్ళను నేను. అక్కడంతా నన్ను ఏడిపిస్తారు, అందరూ నన్ను ఎగతాళి చేస్తారు. సిగ్గుపడాల్సి వస్తుంది నేను. చివరికి నా ఫ్రెండ్స్కి మొహం కూడా చూపించుకోలేకపోతాను. ప్రతి ఒక్కరూ నన్ను గేలి చేస్తారు అక్కడ.
ఏమండి నా మాట వినండి, మీరు ఇలా చేస్తున్నారు ఎందుకు? నాన్నగారేమో తన కొత్త ఇంటికి వెళ్ళడానికి సిద్ధమైపోతున్నారు. ఇక మమ్మీ తన కొత్త నాటకం ఆరంభిస్తుంది. మీరంత పని చేయకూడదు. మీరు నాకు భర్త. మీరు నన్ను వదిలేసి వెళ్ళకూడదండి. నేను చేసింది తప్పేనని ఒప్పుకుంటున్నాను, కానీ ప్లీజ్ మీరు కూడా సేమ్ పొరపాటు చేయకండి. నేను ఇక్కడ మాట్లాడుతుంటే వినిపించుకోరేంటి? నేనేమైనా పిచ్చిదానా ఇలా వాగడానికి? చెప్పండి మీరు నన్ను ఈ విధంగా వదిలేసి వెళ్ళకూడదు. ప్లీజ్ అండి, ప్లీజ్ అండి, ప్లీజ్. నేను చెప్పాను. ప్రభా, నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోవడం లేదు. నువ్వే నన్ను అమ్మేశావు. నీ భర్త కంటే నీకు ఆ నగలే ఇంపార్టెంట్ కదూ, అవునా? కాదండి, కాదు. తీసుకో. ఈ నగలన్నీ నీకు స్వీటీ తిరిగిచ్చేసింది కదా. అసలు తను నీకు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. అయినా కేవలం నీ మీద జాలిపడి ఈ నగలన్నీ నీకు తిరిగిచ్చేసింది. ఇక నగలన్నీ నీవే అయిపోయాయిగా, పెట్టుకో. నేనున్నా లేకపోయినా నీకొచ్చిన నష్టమే ఉంది ప్రభా. నష్టం ఉంది నాకు, చాలా నష్టం ఉంది నాకు. ప్లీజ్ నన్ను వదిలేసి వెళ్ళిపోకండి. నేను చచ్చిపోతాను. నేను మిమ్మల్ని చాలా 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 ప్రేమిస్తున్నాను. ప్లీజ్ దయచేసి నన్ను క్షమించండి. ప్లీజ్ నన్ను క్షమించండి. ప్రభా. ప్లీజ్ ఏమండి, నేను చెప్పేది వినండి. ప్లీజ్ అండి, వెళ్ళొద్దు. ఏమండి ప్లీజ్, ఏమండి నన్ను ప్రభా, అర్థం చేసుకోవడానికి. నేను ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండలేను. అర్థమైందా నీకు? ఏమండి ఏమండి, నేను చెప్పేది వినండి. ఒప్పుకుంటున్నాను. నేను చేసింది తప్పే, నేను ఒప్పుకుంటాను. కానీ మీరు మాత్రం ఆ తప్పు చేయకండి ప్లీజ్. ప్లీజ్, మీరు నన్ను అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్నారు కదా, వేద మంత్రాల సాక్షిగా మీరు నాతో 7 అడుగులు కలిసి నడిచారు కదండి. ఏమండి, జీవితం అంతా నాతో కలిసే ఉంటానని ప్రమాణం చేశారు కదండి. మీరు నా మెళ్ళ మంగళసూత్రం కట్టారు. అవునా? ఏది ఆ మంగళసూత్రం? ఇక నుంచి నీ భర్త నా సొంతం. మనది గొప్ప బంధం అని అంటున్నావు కదా ప్రభా, కానీ ఆ బంధాన్ని నువ్వు నీ పై మెరుగుల కపట జీవితం జీవించటానికి నీ చేతులారా నువ్వే వదిలేసుకున్నావు. నీకు నా మీద ఎలాంటి హక్కు లేదు ప్రభా, అర్థమైందా? మమ్మీ చూడు, నాన్నగారు వెళ్ళిపోతున్నారు. ఆపు. ఏమండి, వెళ్ళిపోకండి ప్లీజ్. నేను మీరు లేకుండా బతకలేను. నేను చచ్చిపోతానండి. ప్లీజ్ వదలు, ఏమండి, నేను వెళ్ళాలి. నా మాట వినండి. ప్రభా, ఏమండి, వదలు. ప్లీజ్. ఆ! ఆ! నిజమే నాన్నగారు, నేను అర్థం చేసుకోగలను. అయినా నీకది ఆకోడుగా కనిపిస్తోంది. నీ స్నేహితులందరూ ఏమనుకుంటారోనని సిగ్గుపడుతున్నావు కదా? అదేగా నువ్వు ఆలోచించేది, రైట్? అలా చూపులు మరలించుకుంటామే ప్రదీప్. నా వైపు చూడు. నా కళ్ళల్లో కళ్ళు పెట్టి సూటిగా చూడు, లైక్ ఎ మ్యాన్. అయినా నువ్వు సిగ్గుపడేంతగా ఏమీ జరగలేదు ప్రదీప్. ఆకోడుగా అనుకోవాల్సిన విషయం ఏమీ లేదు. నీకిదేదో వింతగా అనిపిస్తోంది. ఎందుకంటే నువ్వు ఈ లోకాన్ని నీ దృష్టితో కాకుండా ఇతరుల దృష్టితో చూస్తున్నావు గనక. వయసులో పెద్దయినంత మాత్రాన పెద్దవాడు అనిపించుకోలేరు. 17, 18, 19 ఇవన్నీ కేవలం నంబర్స్ మాత్రమే. ఏ రోజైతే నువ్వు నీ అంతటగా ఆలోచించగలుగుతావో అప్పుడే నీకు పరిపక్వత వస్తుంది. ఇతరుల దృష్టితో కాకుండా నువ్వు నీ జీవితంలోని సున్నిత భావాలు అర్థం చేసుకోగలుగుతావు. అప్పుడు నేను కూడా అర్థం చేసుకోగలను, మా అబ్బాయి నిజంగానే పెద్దవాడైపోయాడని. అంతే. ఇది చెప్పడానికి నేను పిలిచాను. ఏమైంది? ఇంకా ఇక్కడే ఉన్నావా? ఇక్కడికొచ్చావేంటి? మీ ఆయన ఎక్కడున్నాడు? మా హస్బెండ్తో నీకేం పని? అన్నయ్య గారు, అన్నయ్య గారు, ప్రభా, అన్నయ్య గారు, అన్నయ్య గారు, అన్నయ్య గారు, అన్నయ్య గారు, అసలు మీ ఆవిడ ఏం చేస్తుందో మీకు తెలుసా? మిమ్మల్ని మోసం చేస్తుంది. అదేదో చిన్న మోసం కాదు. తనేమో మా ఆయన్ని నా నుంచి లాగేసుకుంటుంది. మీరు తప్పుగా చెప్తున్నారు. నిజానికి ఆవిడ మీ హస్బెండ్ లాగా అనుకోలేదు. మీరే మీ ఆయన్ని అమ్మేయాలనుకున్నారు. గ్యామ్లింగ్లో మీ ఆయన్ని మీరు ఓడిపోయారు. దీన్ని బట్టి చూస్తే ఈ విషయం మీకు కూడా తెలుసు అన్నమాట. అందరికీ తెలుసు ప్రభా.
నువ్వు చేసిన ఈ సిగ్గుమాలిన పని గురించి అందరికీ తెలుసు. కానీ మరేం పర్వాలేదు. మేమేం డిసైడ్ అయ్యాము అంటే మేము ముగ్గురం కలిసే ఉండాలి అని. ఇట్స్ ఓకే. ఛీ! ఒక ఆడదానికి ఇద్దరేసి భర్తలా? స్వీటీ, నువ్వు ఇలాంటి పని చేయకూడదే. ఎందుకు చేయకూడదు? ఇప్పుడైతే వారికి ఎలాంటి ప్రాబ్లం లేదు, నాకు కూడా ప్రాబ్లం లేదు. పైగా ఇప్పుడు రత్నం గారికి కూడా ప్రాబ్లం లేదు. మరి నీకొచ్చిన ప్రాబ్లం ఏంటి? ప్రభా అయ్యోకి. అరే ప్రభా, ప్రభా కళ్ళు తిరుగుతున్నాయి నీకు? కేశవ్ గారు, మంచినీళ్ళు తీసుకురండి. ఇదిగో మంచినీళ్ళు తీసుకో. ఏదో నా బాధ అర్థం చేసుకున్నట్టు నటించకు. నువ్వు నా స్నేహితురాలువే కాదు, నువ్వు నాకు అతి పెద్ద శత్రువ్వి. ఇలా జరగడానికి వీల్లేదు. నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోకూడదు. ఇలాంటిది నేను ఎన్నడూ చూడలేదు, వినలేదు కూడా. ఇలాంటిది కూడా ఎన్నడూ జరగలేదుగా ప్రభా. ఒక భార్య తన భర్తను జోదంలో పందెం కాయటం అనేది జరగలేదు, కానీ నువ్వు చేశావు. ఐఎమ్ సో సారీ గైస్, బట్ ఐ హ్యావ్ టు ఇంటర్వ్యూ. ఒక్కసారి ఇలా జరిగింది. భారతంలో ధర్మరాజు తన భార్యను జూదంలో పందెం కాసి చాలా పెద్ద తప్పు చేశాడు. నౌ లిసన్ టు మీ. దానివల్ల ఒక మహాయుద్ధం జరిగింది ద్రౌపదిని మళ్లీ పొందడానికి. కానీ ఇప్పుడిది ఆ యుగం కాదుగా, ఇదైతే కలియుగం. ఇక్కడ ఒక్కసారి ఏదైనా పోగొట్టుకుంటే ఇక పోయినట్టే. ఇక నువ్వు నీ హస్బెండ్ ని తిరిగి పొందడం కుదరదు. అందుకని నువ్వు మర్చిపో. నీ భర్త నీ దగ్గరికి తిరిగొస్తాడనే ఆశ వదులుకో. ఏమైనా సరే నేను నా భర్తని మళ్ళీ నావాణ్ణి చేసుకొని తీరుతాను. ఇట్స్ అ ఛాలెంజ్. అందుకు నేను ఏం చేయడానికైనా సిద్ధమే. ఎలాంటి మహాయుద్ధానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. నీ నుంచి నేను మా ఆయన్ని తిరిగి తీసుకొని తీరుతాను. నువ్వు యుద్ధం చెయ్యక తప్పదు ప్రభా. కానీ అది నాతో కాదు, నీలో దాగి ఉన్న దురాశతో చేయాలి. ఆ యుద్ధంలో నువ్వు గెలవాలి కూడా. ఎందుకంటే ఈసారి కూడా నువ్వు ఓడిపోతే నువ్వు జీవితంలో తిరిగి ఎన్నడూ పొందలేని దాన్ని కోల్పోతావు. ఎలా ఉన్నావు నువ్వు జిలేబీ ప్రసాద్? బాగా అల్లరి చేశావా? ఇక ఏంటి సంగతులు చెప్పు చెప్పు. నేనైతే నిన్ను చాలా మిస్ చేశాను. నిన్ను చూడనందుకు ఎంతగానో మిస్ అయ్యాను. ఇందా జిలేబీ ప్రసాద్కి పాలు పట్టించాలి. ఇవ్వు, నేను తనకు పట్టిస్తాను. వద్దు, నేనే పట్టిస్తాను. నీకది సరిగ్గా రాదు కదా. అయితే అమ్మలకే బాగా తెలుస్తుంది పిల్లల్ని ఎలా చూసుకోవాలనేది. తెలిసిందా? ఇదిగో జిలేబీ ప్రసాద్. నాన్నలకు కూడా ఎలా పట్టించాలో బాగా తెలుసు. చూస్తూ ఉండు, నేను చేసి చూపిస్తాను. నాన్నలు కూడా పిల్లల్ని బాగా చూసుకోగలరని, పిల్లలు నాన్ననే ఎక్కువగా ప్రేమిస్తారని. నువ్విలా కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే ఇక జిలేబీ ప్రసాద్ నువ్వేం చూసుకుంటావు? నువ్వే నన్ను కబుర్లో పెట్టింది. ఇక మాట్లాడుకో. బాగా తాగాలి జిలేబీ ప్రసాద్, మొత్తం ఫినిష్ చేయాలి. అప్పుడు తెలుస్తుంది నాన్నలు కూడా పిల్లల్ని బాగా చూసుకోగలరని. నువ్వు దేని గురించి టెన్షన్ పడొద్దు, నేనున్నాగా నీ వెంట. నిజంగా నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను, ఎప్పుడూ కూడా. సాగర్ కబుర్లు పట్టించుకోవద్దు జిలేబీ ప్రసాద్. తను చెప్పేదంతా అబద్ధం. ఇక ముందు సాగర్కి ఏ పిల్లో ఏ పౌరమో దొరికిందనుకో, తను నిన్ను మర్చిపోతాడు. అలాంటివేంటి నువ్వు? నేనెందుకు జిలేబీ ప్రసాద్ని మర్చిపోవాలి? అలా ఎన్నటికీ జరగదు, అర్థమైందా? అలాంటి వాడివే నువ్వు, నాకు తెలుసుగా. నీకెప్పుడు కొత్త స్నేహితుడు దొరికినా నువ్వేమో పాత స్నేహితురాల్ని మర్చిపోతావు. అదంతా పూర్తిగా అబద్ధం. నేను జిలేబీ ప్రసాద్ని ఎన్నటికీ మర్చిపోను. అలాంటి అవకాశమే లేదు. ఎంతగానో ప్రేమిస్తున్నాను నేను. అలా అంటే నేను నమ్మేస్తానా? నమ్మకపోతే నమ్మకు. నేను గనుక ఆంజనేయ స్వామిని అయ్యుంటే నా గుండెలు చీల్చి చూపించేవాణ్ణి నీకు. దీని మీద ఎంత ప్రేముందో చూపించేవాన్నప్పుడు. వీడు మా అబ్బాయి కదా, అంతేగా జిలేబీ ప్రసాద్, అవునా?
చిన్నమ్మ గారు కూడా ఆంజనేయ స్వామి కాదుగా. ఆవిడ మాత్రం తన గుండెలు చీల్చుకొని తనకి నీ మీద ఎంత ప్రేమ ఉందో ఎలా చూపించగలదు?